అమరావతిలో జరుగుతున్న పసుపు కుంకుమ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్. ఈ రోజు మీరు చూస్తే 9,400 కోట్లు ఇస్తున్నాం. 4.5 సంవత్సరాల్లో నా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద 21,116 కోట్ల రూపాయలు మీకు అందించానంటే అది నాకు మీ మీద ఉండే అభిమానం, ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్న తల్లి మిమ్మల్ని అందరినీ, అమ్మా నాన్న ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, లేకుంటే భర్త కూడా ఎప్పుడైనా మీ చేతిలో ఒక 20,000 రూపాయలు పెట్టి మీ ఇష్టం వచ్చిన పని చేసుకోమని స్వేచ్ఛనిచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారా? ఎప్పుడైనా భర్త డబ్బులు ఇస్తే ఈ నెలంతా ఖర్చు పెట్టుకోమంటాడు. నువ్వు బియ్యం కొను, ఉప్పు కొను, పిల్లలకు ఫీజు కట్టు, మళ్ళా నాకు లెక్క చెప్పు. అవునా కాదా? అత్తమామలైతే ఇస్తే ఎక్కడ మీరు స్వేచ్ఛ వస్తుందని కాళ్ళు ఇవ్వరు. తల్లిదండ్రుల పెళ్లిళ్ళు ఎప్పుడెప్పుడు చేయాలా? ఎందుకు ఈ భారం? ఈ అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తే భారం తగ్గుతుందని వాళ్ళు ఆలోచిస్తారు. ఎప్పుడైనా మీకు కష్టం వస్తే ఎవరు మిమ్మల్ని ఆదుకోరు. అవునా కాదా? నేను అందుకే ఆలోచించా, మా చెల్లెళ్ళకి, మా అక్కలకి ఎవ్వరి దయా దాక్షిణ్యాలు లేకుండా మీకు నేరుగా డబ్బులు ఇవ్వాలని 20,000 రూపాయలు మీ చేతిలో పెట్టాను. 21,000 కోట్ల రూపాయలు ఇచ్చాను. మన దగ్గర డబ్బులుండి ఇచ్చానా అని అడుగుతున్నా మిమ్మల్ని. డబ్బులు లేదు, మనస్సుంది, మీ మీద అభిమానం ఉంది. అందుకని మా చెల్లెళ్ళు ఎక్కడా కష్టపడకూడదని, ఆత్మ గౌరవంతో బతకాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నేను సంఘాలు పెట్టింది, సమాజంలో ఆడబిడ్డలకు గౌరవం రావాలంటే ఆర్థికంగా ఎదగాలి. మీరు డబ్బులు వేరే వాళ్ళ దగ్గర తల్లిదండ్రుల పైన కానీ, పిల్లల పైన కానీ, భర్త పైన కానీ, అత్త మామల పైన కానీ ఆధారపడితే ఎప్పుడు వాళ్లే పై చేయి అవుతారు. అట్లా కాకుండా ఇప్పుడే ఒక చెల్లెమ్మ చెప్పింది, నేను డాక్రా సంఘాల్లో చేరాను, 2 పిల్లల్ని అమెరికాకు పంపించి చదివించాలని చెప్పగలిగిందంటే ఆ శక్తిని మీకు ఇవ్వాలని చెప్పి నేను ఆలోచించాను. ఈరోజు ఇక్కడే కాదు, మీ జీవితం సులభతరం చేయాలని చెప్పి ఆలోచించాం. ఈరోజు మీరు చూస్తే నేను ఆలోచించింది, ఈరోజు మీ అందరికీ 10,000 రూపాయలు రాబోయే 2 నెలల్లో మీ అకౌంట్లో డబ్బులేసేట్టుగా మీకు చెక్కునిచ్చి మిమ్మల్ని గౌరవిస్తాం. అది కూడా మీరు ఒకసారి చూస్తే, మామూలుగా ఈరోజు డబ్బులు ఇవ్వాలని ఇప్పుడు ఇబ్బందులున్నాం. 10,000 రూపాయలకి రేపు 2, 3, 4 తారీఖుల్లో పింఛన్లు ఇచ్చినప్పుడు ఈ చెక్కులు మీకు ఇస్తున్నాం. 3 చెక్కులు ఇస్తున్నాం. ఒక చెక్కు 2,500కు ఒక చెక్కు, రెండో చెక్కు ఫిబ్రవరిలో మీరు తీసుకోవచ్చు 3,500 రూపాయలు, మూడో చెక్కు ఏప్రిల్లో తీసుకోవచ్చు 4,000 రూపాయలు. మళ్లీ వేరే వాళ్ళ దగ్గరికి పోయే పని లేకుండా నేరుగా బ్యాంకుల్లో మీరు వేసుకునే అవకాశం వస్తుంది. సోదరిమణులందరూ కూడా పైకి లేచి చేతులు ఒప్పవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ మంచి ఒక సాంప్రదాయంలో ఈరోజు మనకిచ్చిన వరం ముఖ్యమంత్రి గారు ఆనందాన్ని వ్యక్తపరిచే ఒక సమయం. మీ అందరూ కూడా చేతులెత్తి కొద్దిగా మైక్ పెంచారు. ఏమమ్మా అందరూ ఆనందమా? హ్యాపీనా? ధైర్యం వచ్చిందా? ఫుల్ గా సాటిస్ఫాక్షన్ ఉందా? ఉంది అంటే గట్టిగా 2 చేతులెత్తి పైకి చెప్పండి. నేను చేసింది మంచి పని అవునా కాదా?
మీ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచానా లేదా? మీరు ఆత్మవిశ్వాసంతో పనిచేసుకుంటే ఇంకా ఒక అన్నగా ఎప్పుడూ అండగా ఉంటా, మీకు తోడుగా ఉంటాను, చేయూతనిస్తాను. ఇది ప్రారంభం మాత్రం. నేను ఆ మాట చెప్పాను. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని శక్తి మన రాష్ట్రంలో ఆడబిడ్డలకుంది. నేను అడుగుతున్నా, ఏ రాష్ట్రంలోనైనా సరే, ఏ ప్రపంచంలోనైనా సరే 20,000 రూపాయలు కానీ డబ్బులు కానీ డైరెక్ట్ గా డ్వాక్రా మహిళలకు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడైనా ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధనిక రాష్ట్రం తెలంగాణ ఒక్క పైసా ఇవ్వాల. ఆ రోజు అక్కడ కూడా నేనే డెవలప్ చేశాను డ్వాక్రా సంఘాలని. కానీ అక్కడ ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వగలిగానంటే నేను ఇక్కడ అధికారంలో ఉన్నాను కాబట్టి నేను పెట్టిన ఈ సంఘాలని ఆదుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొదటి నుంచి నేను ఏ విధంగా మిమ్మల్ని గురించి ఆలోచించానంటే, నేను ఒక కుటుంబ పెద్దగా ఆలోచించాను, ఒక ముఖ్యమంత్రిగా కాదు. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఒక కుటుంబ పెద్దగా ఉండాలని, మీ భవిష్యత్తుకు పూచి ఇవ్వాలని నేను ఆలోచించి కార్యక్రమాలు చేపట్టాను. ప్రత్యేకంగా నా డ్వాక్రా చెల్లెమ్మలు, అక్కలు, మెప్మా చెల్లెమ్మలు, అక్కలకు నా మనసులో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే ఆ శక్తి మీకోసం ఉపయోగిస్తాను. దీనికి కూడా కారణం ఉంది, ఒక సిద్ధాంతం ఉంది, ఒక ఫిలాసఫీ ఉంది. డ్వాక్రాలో చేరిన వాళ్ళందరూ కూడా పేద మహిళలు, కష్టాల్లో ఉండే మహిళలు. అయితే ప్రతి ఒక్క పేద మహిళ ఒక వ్యక్తిత్వం ఉంది, ఒక నీతి ఉంది, ఒక నిజాయితీ ఉంది. మీలో చదువు లేకపోవచ్చు కానీ నీతి నిజాయితీకి మారు పేరు ఈ డ్వాక్రా సంఘాలు. ఇంకొక పక్క ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణ. నేను నేర్పించింది ఒక పట్టుదల ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవాలి, ప్రతి ఒక్క విషయం చర్చించాలి. మీ అందరి భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ఆదేశించాను. ఈరోజు ఎక్కడ కూడా పెద్ద పెద్ద కంపెనీలు కూడా చర్చలు చేయరు కానీ మా డ్వాక్రా చెల్లెమ్మలు మాత్రం క్షుణ్ణంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది నిజమైన ప్రజాస్వామ్యం. ఇంకొక పక్కన ఆ రోజు మీరు చూడండి, ఆ రోజు మీరు ఒకసారి ఆలోచించుకునే గతంలోకి వెళితే అందరూ మిమ్మల్ని ఎగతాళి చేసేవారు. ఏదో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ ఆడబిడ్డలంతా రోడ్డు మీదకి వస్తున్నారు, ఆఫీసులు పోతున్నారు, ఏమవుతుందో చూస్తామని నవ్వారు. మీ వెనకాన నవ్విన వాళ్లే ఈ రోజు ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోతున్నారు. అవునా కాదా? ఆఫీసులకు పోయే ధైర్యం ఇచ్చాను, సమాజ సేవ చేసే అవకాశం మీకు నేను ఇచ్చాను. ఊర్లో ఒక నాయకత్వాన్ని మీరిచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు మీరు చూస్తే వంట ఇంటికే పరిమితం అయిపోయారు. ఆ కట్టెల పొయ్య మా తల్లిని చూశాను, పొగంతా కడుపు లేకపోయేది. వంటింటి నుంచి బయట వస్తే కళ్లలో నీళ్లతో బయట వచ్చేవారు. అలాంటి పరిస్థితి నుంచి ఆలోచించాను. దేశంలో ఎవరూ చేయలేదు. అప్పుడే దీపం పెట్టి వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి 10 ఏళ్లు మళ్ళా వీళ్ళు ఇవ్వకపోతే 35 లక్షలు ఇచ్చి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆడబిడ్డ వంట గ్యాస్ తో వంట చేసుకునే విధంగా చేశాను. ఇంకొక మాట కూడా చెప్పాను, ఒకవేళ మీరెక్కడన్నా బయట పనిపోతే మగవాళ్ళకు కూడా వంట నేర్పించండి. వంట గ్యాస్ ఉంది, పెద్ద ఇబ్బంది లేదు, భార్య భర్త కలిసి వంట చేసుకున్న నష్టం లేదని కూడా చెప్పాను. అమెరికాలో మనం చేసుకుంటున్నాం.
ఆ స్థాయి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ రోజు నేను ఆలోచించింది మీకోసం అనేక కార్యక్రమాలు. నేను కొన్ని బాధ్యతలు ఇచ్చాను, కొన్ని అధికారాలు ఇచ్చాను, కొన్ని నిధులు ఇచ్చాను. ఇవన్నీ కూడా సక్రమంగా మీరు ఉపయోగించారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మీ అందరికీ, జనాభా పెరుగుతున్నారు, ఆదాయం పెరగలేదు, భూమి అంత విధంగా పెరగదు. కాబట్టి కుటుంబ నియంత్రణకు పోవాలంటే ఇక్కడుండే డాక్రా సంఘాలే ముందుకొచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేసిన ఘనత ఇక్కడుండే డాక్రా సంఘాలది. ప్రపంచమే ఆశ్చర్యపడ్డారు. వాడు ఒక మాట అన్నారు, ఎక్కడా 10 ఏళ్లలో కుటుంబ నియంత్రణ జయప్రదం కాలేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ లో జయప్రదం అయిందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్లీ దూరదృష్టితో ఆలోచించాను. అందరూ కుటుంబ నియంత్రణ చేసుకున్నారు కానీ ఇప్పుడు వచ్చిన పిల్లలు అసలు పెళ్లిళ్ళు వద్దని కొంతమంది అంటారు. ఒకవేళ పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలు వద్దంటారు. ఇది భయంకరం. అందుకే ఇప్పుడు మళ్ళా ఒక మాట చెప్పాను, పిల్లలు కనండి, కనీసం ఒక పిల్లను కనే బాధ్యత మీరు తీసుకోవాలి. భారతదేశం యొక్క విశిష్టమైన గౌరవం కుటుంబ వ్యవస్థ, దాన్ని కాపాడుకోమని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. పదే పదే మీరు చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈరోజు చైనా ఉంది, జనాభా పెరగడం లేదు, తగ్గిపోతా ఉంది. జపాన్ కూడా అదే మరి తయారైంది, యూరోప్ దేశాలు కూడా తయారైనాయి. మన దేశంలో ఇప్పటికైతే సమస్య లేదు కానీ భవిష్యత్తుకు మనకు కూడా సమస్య వస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో చనిపోయే వారి సంఖ్య, పుట్టేవారి సంఖ్య చూస్తే పుట్టేవారి సంఖ్య తగ్గిపోయింది. నేను అందుకనే ఒకప్పుడు పంచాయతీల్లో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే అర్హులు కాదని పెట్టాను. ఇప్పుడు ఆ క్లాస్ తీసేసి 2 కాదు 4 పర్వాలేదు, ప్రోత్సహించాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మీరు భవిష్యత్తును గురించి ఆలోచించాలి. ఈ రోజే కాదు, సమాజం శాశ్వతం. ఈ సమాజానికి ఏది మంచిదో ఎప్పటికప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఇటీవల కాలంలో నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం, ప్రపంచమంతా ప్రకృతి సేద్యంలో 0.3% ఉంది, ఇండియాలో 0.6% ఉంది. మన రాష్ట్రంలో 8% దగ్గర 5,50,000 మంది రైతులు ప్రకృతి సేద్యానికి పోయారంటే దానికి స్ఫూర్తి, దాని శ్రమ ఈ డాక్రా సంఘాలదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ప్రకృతి సేద్యంలో ఎరువులు వేయడం లేదు, క్రిమి సంహారక మందులు వాడడం లేదు. ఒకసారి మీరు ఆలోచిస్తే మన ఆరోగ్యం ఎంత బాగుపడుతుంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మన డాక్రా సంఘాలు ప్రపంచానికి ఆదర్శం. రేపు రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ద్వారా ప్రపంచానికి ఒక గిఫ్ట్ మనం ఇద్దాం. ఆ గిఫ్ట్ మన ప్రకృతి సేద్యం. దీనివల్ల వాతావరణం బాగుపడుతుంది, రోగాలు చాలా వరకు రావు, మనుషుల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంకో పక్క ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ తగ్గుతుంది. దీనివల్ల కూడా మనుషుల్లో ఎక్కడా లేని శక్తి, ఎనర్జీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ, చెల్లెమ్మలందరినీ కోరుతున్నా, నేను ఇచ్చింది 20,000 రూపాయలు, అదే మరొక వడ్డీ లేని రుణాలు. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఇస్తా. ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎంపవర్ చేస్తా, సాధికారం మీకు ఇస్తాను. అదే సమయంలో మీరు ఆలోచించాల్సింది, ఈ 20,000 రూపాయలతో 50,000 రూపాయలు సంపాదించాలి. మీరు అక్కడి నుంచి 1,00,000 రూపాయలు సంపాదించాలి. ఎవరైనా ఆర్థిక వ్యవస్థకు మారు పేరు ఎవరంటే
ప్రపంచమంతా అధ్యయనం చేస్తే మీ దగ్గరకు వచ్చి మా డాక్రా సంఘాల్ని అభినందించాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఒక మాట చెప్పాను, డాక్రా సంఘాలకు ఎంత డబ్బులు ఇస్తే ఇది అంత డైరెక్ట్ ట్రాన్స్ఫర్. ఇది నేను కార్యక్రమం పెడితే ఫలితాలు వస్తాయి, కానీ అనుకున్నంత రావు. ఈ రోజు మీరు చూస్తే 94 లక్షల మందికి 10,000 రూపాయలు ఇస్తే మీరు వినూత్నంగా ఆలోచిస్తారు. అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు ఏదైనా అత్యవసరమైతే. అదే సమయంలో ఆడబిడ్డలు కోరుతున్నాను, మీ గౌరవం ఇంకా పెరగాలి. మీ గౌరవం ఇంకా పెరగాలంటే మీరు కూడా డబ్బులు సంపాదించే మార్గం చూడాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చూస్తే పిల్ల పుట్టినప్పటి నుంచి లేకుంటే కడుపులో గర్భిణీ దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు కార్యక్రమాలు చేశాం. ఎవరైనా గర్భంలో ఒక బిడ్డ పుడితే అక్కడి నుంచి ఆలోచించి గర్భిణీ స్త్రీని ఎప్పటికప్పుడు నోటిఫై చేసి హాస్పిటల్ తీసుకుపోవడం, వైద్య చెకప్లు చేయడం, అనిమియా ఉంటే ప్రత్యేకమైన ఆహారం ఇవ్వడం, అక్కడి నుంచి అనిమియా లేకుండా చేయడం, ప్రసూతికి పోవాలంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా తీసుకెళ్లడం, తల్లి అదే మరి ఎన్టీఆర్ కిట్ కానీ బస్సు తారక కిట్ అవన్నీ ఇచ్చి డెలివరీ అవుతాను ఇంటికి పంపించడం, పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడం, శ్రీమంతం పెట్టడం, అదే మరిగా పిల్లలందరికీ మళ్లీ అన్నప్రాసం చేయించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపించాం. అంగన్వాడీలు మొదలుకొని ఈరోజు మీరు చూస్తున్నారు, మనిషి చనిపోయే వరకు మహాప్రస్థానం ద్వారా మళ్లీ సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇక్కడ నేను చూస్తే బియ్యం మీరు చూశారు. ఈరోజు మనం ఇచ్చే బియ్యం చూస్తే రూపాయికి 5 కేజీలు ఇస్తున్నాం. ఇంకో పక్క సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ కానీ, అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు రంజాన్ తోఫా కూడా ఇచ్చాం. ఆహార భద్రత కోసం ముందుకు పోయాం. ఈరోజు ఎన్టీఆర్ భరోసా ఉంది. వృద్ధులున్నారు, దివ్యాంగులున్నారు, ఒంటరి మహిళలున్నారు, వితంతువులున్నారు. నేను ఒకటి ఆలోచించాను, భర్త చనిపోయినా ఇంట్లో వాళ్ళు ఆదరించకపోయినా నేను అండగా ఉండాలని 4.5 సంవత్సరాల్లో 2,000 పింఛన్ని 200 నుంచి 2,000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా పెంచాం. ఈరోజు మీరు చూస్తే 54,41,000 మంది, నెలకు 1,114 కోట్ల రూపాయలు. 3 ఎకరాలు వ్యవసాయం ఉంటే ఎంత ఆదాయం వస్తుందో, ఎవరైతే కౌలు ఇస్తారో అంత ఆదాయం ఇచ్చే పరిస్థితి. నేను ఆలోచన ఒకటి, ఆ రోజు ఒక మాట చెప్పాను, కన్న పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి నా బాధ్యత మరవకుండా ప్రతి నెల ఎక్కడున్నా వాళ్ళకు డబ్బులు పంపించే బాధ్యత నేను తీసుకున్నాను. ఈరోజు ఇంకొక పక్క దీనికి 14,000 కోట్లు అవుతుంది సంవత్సరంలో. అయినా పర్వాలేదు, వయసు వచ్చిన తర్వాత ఓసారి కష్టాల్లో ఉన్న ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకొక పక్క చంద్రన్న పెళ్లి కానుక చాలా సంతోషపడుతున్నాను. ఇందులో మీరు చూస్తే ఈ కళ్యాణ మిత్ర ఈ మహిళలే మీరే చేశారు, చాలా బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా కాదు, ఇది ఒక ఆదర్శం. ఈరోజు మీరు చూస్తే ఈ కళ్యాణ మిత్ర నేరుగా ఇంటికెళ్లి పెళ్లి సమయంలో విట్నెస్ గా ఉండి మమ్మల్ని చంద్రన్న పంపించాడు, ముఖ్యమంత్రి పంపించాడు. ఈ పెళ్లికి పెద్దలుగా ఉంటామని మన తరపున 50,000, 40,000, 35,000 రూపాయలు అక్కడికక్కడే
వరకట్నం కింద ఆడబిడ్డకిచ్చి పెళ్లి ఖర్చులకు ఇచ్చావంటే అది నా అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకో పక్క చంద్రన్న బీమా మిత్రను అభినందిస్తున్నా. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు లేవు. చనిపోయిన బాధ మళ్ళీ అప్పు చేసి అంత్యక్రియలు చేసే పరిస్థితి. సాంప్రదాయాలు పాటించాలి. అందుకే నేను ఆలోచించాను. 5 లక్షల రూపాయలు బీమా తీసుకొచ్చాను. సహజ మరణానికి కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చాం. సేమ్ డేన అదే రోజున 5,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చి చంద్రన్న బీమా కింద డబ్బులు ఇచ్చాం. మా ఆడబిడ్డలు ఎంత బాగా చేశారంటే నేరుగా వెళ్ళి వాళ్ళ కష్టాలు కనుక్కొని, మామూలుగా ఎవరైనా బంధువులైతే ఏదైనా కష్టాలు అడిగితే అప్పులు కట్టమంటారని, ఆర్థిక సహాయం చేయమంటారని భయపడి అసలు అడిగే పరిస్థితుల్లోనే ఉండరు. అలాంటిది చంద్రన్న బీమా మిత్ర ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకొని 5 లక్షల రూపాయలు పెట్టి ఏ విధంగా సమస్యల పరిష్కారం చేసుకోవాలో వాళ్ళకు ఒక అడ్వైజర్ మారిగా తయారై బ్రహ్మాండంగా పనులు చేశారంటే గట్టిగా అందరూ అభినందించాలి. చంద్రన్న బీమా అదే మారిగా కళ్యాణ మిత్ర ఇద్దరు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం మీరు చూస్తే హార్టికల్చర్ లో పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అయ్యారు. 38,000 ఎకరాలు సంవత్సరం చేసి ఈ సంవత్సరం అయితే 1,00,000 ఎకరాలు చేస్తున్నారు. మీరు చేస్తున్నారు, వేరే వాళ్ళు చేస్తే మీరు అండగా ఉంటున్నారు. ఈ కార్యక్రమాన్ని నరేగాలో కన్వర్జెన్స్ లో కూడా తీసుకుపోయి ముందుకు పోతున్నాం. ఇంకో పక్క మీకు ఇంకొక బాధ్యత కూడా చెప్పాను. పశుమిత్ర ఎక్కడికక్కడ మీ అందరికీ ఆ బాధ్యత ఇచ్చి ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు పెట్టమన్నాం. బ్రహ్మాండంగా చేశారు. పేదవాళ్ళ పశువులకి దానా ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సైలేజ్ కానీ, గ్రీన్ ఫాడర్ కానీ, కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ ఇవన్నీ తీసుకొని పశుమిత్ర కింద బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకో పక్క పశు సఖి అనే కార్యక్రమం కింద మీరు ఎక్కడికక్కడ అనిమల్ హెల్త్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. బాగా చేసి ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఊర్లలో వృక్ష మిత్ర కింద మీకు బాధ్యతలు అప్పచెప్పాం. చెట్లు పెట్టే బాధ్యత అప్పచెప్పాం. నరేగాలో ముందుకు పోతున్నారు. 19,000 కుటుంబాలు ఇన్వాల్వ్ అయ్యారు. 10,300 కిలోమీటర్లు మొత్తం పెట్టి బ్రహ్మాండంగా ఊర్లకే ఒక శోభ తీసుకొచ్చారు. ఇంకో పక్క మిడ్ డే మీల్ స్కీమ్ కూడా దీన్ని మీరే వంట చేయడం, పిల్లలకు సర్వ్ చేయడం, స్కూల్స్ అన్ని క్లీన్ గా పెట్టడం ఈ కార్యక్రమంలో కూడా బ్రహ్మాండంగా చేశారు. ఇది కాకుండా ఆదరణ 2 కింద మళ్లీ ఇచ్చాం. బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఇది కూడా బాగా జయప్రదం చేసే పరిస్థితి వచ్చారు. గిరి సేవ కేంద్రాలు పెట్టారు. క్యాన్సర్ డయాగ్నోస్టిక్ కిట్స్ ఇచ్చాం. న్యూట్రీ కిట్స్ ఇచ్చాం. ఇవన్నీ కూడా బాగా తీసుకుపోయి ముందుకు వచ్చారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం. ఏ పని చేయాలన్నా ఆ పని చేసే శక్తి మా డాక్రా సంఘాలకే ఉంది, మెప్మాకే ఉందని నేరుగా ఆ పని మీకే అప్పచెప్తున్నాను. పశుమిత్ర గాని కొత్తగా గృహమిత్ర కూడా ఇల్లు కట్టే బాధ్యత మీకే అప్పచెప్పాను. బీమా మిత్ర, కళ్యాణ మిత్ర, వృక్షమిత్ర, ఇంకో పక్క డిజిటల్ మిత్ర కూడా ఊర్లలో స్మార్ట్ ఫోన్ ఇచ్చి డిజిటల్ అసిస్టెన్స్ కింద మీకే అప్పచెప్పాం. ఇంకో పక్క సాధికార మిత్రగా కూడా 100 కుటుంబాలకి మిమ్మల్ని పెట్టి మీరు ఆదర్శంగా ఉండాలి, మీరే చేయమని ఆ పని కూడా మీకే అప్పచెప్పాను. ఒక పని కాదు, ఏ పని చూసినా మీరే బాగా చేశారు, శ్రద్ధగా చేశారు, బ్రహ్మాండంగా చేశారు. ఒక స్థాయికి వచ్చాం.
నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఊటే అడుగుతున్నా. ఇంట్లో ఎక్కడో ఉండే మనము అమరావతికి రాగలిగామంటే ఈరోజు ఒకప్పుడు గౌరవం లేని మనకు ఏ పని చేయాలన్నా మనపైనే ఆధారపడ్డారంటే అది మనం సాధించిన ఘన విజయమని మరొక్కసారి మిమ్మల్ని తెలియజేస్తున్నా. మీరు కూడా దీనికి కారకులైన అందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. చాలా మంది శ్రమపడ్డారు. మీలో కొంతమంది నాయకులుగా తయారయ్యారు. మీరే నాయకత్వాన్ని ఇచ్చారు. నా పక్కన కూర్చున్నారు నలుగురు. వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు. వాళ్ళని మీరు చూశారు. అసాధారణమైన కుటుంబ సభ్యులు. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని నడిపించే సైన్యాధిపతులు వాళ్ళు. మీరు ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకుని ఎప్పటికప్పుడు కార్యక్రమాలు ఇమ్మంటే బ్రహ్మాండమైనటువంటి స్టాఫ్ను పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేనందరికీ మీకు ఒక పిలిపిస్తున్నాను. తొందరలోనే మీ అందరికీ స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వబోతున్నాను. స్మార్ట్ ఫోన్ కావాలా అని అడుగుతున్నా మిమ్మల్ని. అవసరమా అని అడుగుతున్నా. అవసరం అంటే గట్టిగా ఆమోదాన్ని చెప్పండి. భవిష్యత్తులో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే ఎక్కడికి పోయే పని లేదు. ఇంట్లోనే కూర్చొని ఒక యాప్ ద్వారా అన్ని పనులు అయిపోతాయి. ఈరోజు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇంటికి చెప్పాలంటే ఎక్కడున్నారో మీరు చెప్పే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా ఒక్క యాప్ కొడితే అయిపోతుంది. ఇంకో పక్కన మీరు తయారు చేసే వస్తువులు అమ్మాలంటే ఒక పోర్టల్ తయారు చేసుకొని అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మీరు హోటల్లో ఉండాలన్నా ఎక్కడన్నా హోటల్లో భోంచేస్తే డబ్బులు కూడా ఇచ్చే పని లేదు. బ్యాంకులో ఉండే డబ్బులు స్మార్ట్ ఫోన్ ద్వారా ఎక్కడికక్కడ పే చేయొచ్చు. బస్ టికెట్ కూడా ఇవ్వచ్చు. మీరు ఇక్కడ ఉన్నారు, అర్జెంటుగా ఇంటికి పోవాలి, ట్యాక్సీ తెప్పించుకోవాలంటే పక్కనుండే ట్యాక్సీ ఒక 5 నిమిషాల్లో వచ్చి 10 నిమిషాల్లో మీ ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఎక్కడ డబ్బులే అవసరం లేదు. అలాంటి వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నా. దానికి నాయకులు ఎవరంటే మా డాక్రా సంఘాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ముందు మీతోనే ప్రారంభిస్తాను. ఎందుకంటే అన్ని ఒకటేసారి రావు. నాసి రకం ఫోన్లు ఇస్తారు. 1,40,00,000 ఇవ్వాలి. ముందు డాక్రా సంఘాలతో ప్రారంభిస్తా. రాష్ట్ర సమాఖ్య, జిల్లా సమాఖ్య మిత్రులతో ప్రారంభించి గ్రామంలో ఉండే వాళ్ళకిచ్చి అందరి చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చిన తర్వాతనే మిగిలిన వాళ్ళకి ఇస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనివల్ల మీ వే ఆఫ్ లివింగ్ చాలా మారుతుంది. అనేక పనులు తిరిగే పని లేకుండా చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క నేను ఆలోచించే విధానం మీకు గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ పారిశ్రామికవేత్తలు కావాలి. ఆదాయాన్ని సంపాదించాలి. వ్యవసాయంలో బాగా సంపాదించగలిగితే డైరీ కానీ, గొర్రెల పెంపకం కానీ, కోళ్ల పెంపకం కానీ, అదే మరిగా ప్రాన్ షింపులు కానీ ఇలాంటి చేపల పెంపకంలో మనం ముందుకు పోతాం. అదే సమయంలో మనం ఏదో బజార్లో అమ్మడమే కాకుండా నాణ్యమైన ఆహార ఉత్పత్తులు తయారు చేసి దేశంలోనే కాకుండా ప్రపంచానికి కూడా ఎగుమతులు చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే డాక్రా సంఘాలు వేరే రాష్ట్రాలకు వెళ్లారు. మీరే అక్కడ రిసోర్స్ పర్సన్ గా పనిచేశారు. వాళ్ళకు బ్రహ్మాండంగా చెప్పొచ్చారు. ఇటీవల పక్కల సేద్యంలో గ్రామాల్లో ఉండే మహిళలు వేరే జిల్లాలకు వెళ్లారు. 10 రోజులు, నెల, 2 నెలలు ఉన్నారు.
అక్కడ అందరికీ ఎడ్యుకేట్ చేసిన తర్వాతనే మళ్ళా మీరు వచ్చారు. ఈ పెను మార్పుకు కారణం మీరు. ఒకసారి మీరు ఆలోచించండి. రేపు రాబోయే రోజుల్లో మన ఊర్లో ఉండే ప్రకృతి సేద్యంలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎక్కడికక్కడ అగ్రో ప్రాసెసింగ్ కింద తయారు చేసి విదేశాలకు పంపిస్తే మంచి డిమాండ్ వస్తుంది. ఇక్కడుండే డాక్రా సంఘాలు ప్రకృతి సేద్యంలో భాగస్వాములై ప్రపంచానికి ఒక నాయకత్వం ఇవ్వాలి. ప్రపంచానికి ఒక దిక్సూచిగా మీరు తయారు కావాలి. ఇంకొక పక్క కొత్త ఆలోచన కూడా చేశాను. అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. 100 ఎకరాలు 200 ఎకరాల్లో పెట్టి రోడ్లు గాని, కరెంటు గాని, నీళ్లు గాని, డ్రైనేజ్ గాని అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేస్తాం. అదే మరిగా మీరు కొన్ని వస్తువులు మీ ఇంటి దగ్గర తయారు చేసిన అక్కడికే వచ్చి ఒక షెడ్ లో తయారు చేసుకున్నా అక్కడే సర్టిఫికేషన్ అవుతుంది. అక్కడనే ప్యాకింగ్ ఉంటుంది. అక్కడనే వేర్ హౌసింగ్ ఉంటుంది. అక్కడి నుంచి ఫ్రెష్ గా భద్రతతో కూడినటువంటి రవాణా సదుపాయాలు తయారు చేసి అవసరమైతే క్వాలిటీ మీద ఎప్పటికప్పుడు మీకు సేవలు అందించి తద్వారా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునేట్టుగా ఏర్పాటు చేస్తాం. కామన్ బ్రాండింగ్ కూడా చేస్తాం. కొంతమంది మంచి బ్రాండ్లు చేశారు. అవి ఇంకా ముందుకు తీసుకుపోతాం. కొత్త వస్తువులకు బ్రాండ్ తయారు చేస్తాం. మన రాష్ట్రంలో అమ్ముతాం. మన దేశంలో అమ్ముతాం. ప్రపంచ దేశాలకు అమ్ముతాం. ఆ శక్తి ఎవరికైనా ఉందంటే ఆ శక్తి ఉండే ఏకైక ఆర్గనైజేషన్ ఈ డాక్రా సంఘాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ ఆదాయం పెంచాలి. మొదటి విడత 10,000 రూపాయలు ఆదాయం మిత్ర కూడా పెట్టుకున్నారు. రెండో విడత 25,000 వెళతాం. ఆ తర్వాత 50,000 వెళతాం. ఈరోజు గొప్ప వాళ్ళందరూ కూడా పుట్టుకతో గొప్పవాళ్ళు కాలేదు. మహాత్మా గాంధీ గాని, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు గాని, వేదిక పైనుండే ప్రతి ఒక్కరు కూడా సామాన్య కుటుంబాల్లో పుట్టి బ్రహ్మాండంగా పనిచేసి అసాధారణమైన వ్యక్తులుగా, వ్యవస్థలుగా తయారయ్యారు. నేను అందుకే మీకందరికీ ఒక పిలుపిస్తున్నాను. ఆ పిలుపు డాక్రా సంఘాలన్నీ ఒక సమర్థవంతమైన వ్యవస్థగా తయారు కావాలి. అందుకే మీకు మంత్రం కూడా చెప్తున్నా. ఈ రోజు నుంచి డాక్రా సంఘాలకి నేను వయా డక్ట్ అనే పేరు పెట్టాను. మీకంటూ ఒక విజన్గా ఉండాలి. 20 ఏళ్లకు మునుపు ఎక్కడున్నారు? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? 20 ఏళ్లకు మునుపు మీ సంఘం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? భవిష్యత్తులో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల్లో ఈ సంఘాన్ని ఎక్కడికి తీసుకుపోవాలనో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవాలి. అది ఈ రోజు నుంచే ప్రారంభం కావాలి. 10 లక్షల సంఘాలు, 10 లక్షల విజన్ డాక్యుమెంట్స్ తయారు చేయాలి. అందులో మెంబర్స్ అందరికీ ఒక విజన్ ఉండాలి. అక్కడి నుంచి మీరు చేసే పనులన్నీ వినూత్నంగా ఉండాలి. దానికి ఇన్నోవేషన్ పేరు పెట్టాను. విజన్ అయిన తర్వాత ఇన్నోవేషన్ ఉండాలి. ఈ ఇన్నోవేషన్ లో సమర్థవంతంగా పనిచేస్తే, కొత్త కొత్త విషయాలకు శ్రీకారం చుడితే, కొత్త విషయాలు నేర్చుకుంటే మన ఆదాయాన్ని ఇంకా బాగా పెంచుకుంటాం. శ్రమ తగ్గుతుంది. ఇంకో పక్క ఇక్కడ అందరూ ఉన్నారు. జవాబుదారీతనం ఉండాలి. అకౌంటబిలిటీ. ప్రతి ఒక్క మహిళ పనిచేస్తున్నారు. మీరు చేసిన పనికి లాభం వచ్చిందా? అందరూ పనిచేస్తున్నారా? ఎవరైనా పని చేయకపోతే వాళ్ళ దగ్గర పని చేయించాలి. 94 లక్షల మంది జవాబుదారీతనం పెట్టుకుని మీరు పనిచేస్తే ఎంత ఆదాయం వస్తుందో ఒక్కసారి ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి డి అన్నాను, డిజిటలైజేషన్. ప్రపంచమే మొత్తం డిజిటలైజేషన్కి వెళ్ళిపోతుంది. రేపు రాబోయే రోజుల్లో మీ ఆరోగ్య కార్డు కూడా, హెల్త్ రికార్డు కూడా క్లౌడ్ లో ఉంటుంది. మీరు ఏ హాస్పిటల్కి పోయినా మీ రికార్డు అవసరం లేదు.
మీ పేరు చెప్పి ఆధార్ నెంబర్ చెప్తే ఆటోమేటిక్ గా చూసి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఒకటే కాదు, అన్ని విషయాల్లో మీకు ఏది కావాలన్నా డిజిటల్ ఫార్మేట్ లో మీ ఇంట్లో కూర్చుంటే ప్రపంచం మొత్తం మీరు అధ్యయనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మరిగా కన్వర్జెన్స్ ఒకటి పెట్టాను. కన్వర్జెన్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర చెత్తంతా తీసుకుపోయి రోడ్డు మీద వేసేవాళ్ళం. ఈరోజు ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేసే పనికి శ్రీకారం చుట్టాం. ఊరికొక ఏజెన్సీ పనులైపోతున్నాయి. ఒకప్పుడు పేడ ప్రతి ఒక్కరూ మోసేవాళ్ళం, ఇప్పుడు అందరూ మోయక్కర్లేదు. ఒక ఏజెన్సీ మీ ఇంటికి వస్తే ఆ పేడ తీసుకుని మళ్ళీ కాంపోస్ట్ లో పెట్టి మీ యొక్క పొలానికి నేరుగా పంపించే ఏర్పాటు, మళ్ళీ తూకం వేసి ఇచ్చే ఏర్పాటు చేశాం. ఇలాంటి అన్ని విషయాల్లో కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. ఇంకో పక్క ఊబరైజేషన్ నేను చెప్పాను, ఇప్పుడు ఊబరైజేషన్ చెప్పాను. ఇంకో పక్క కన్వర్జెన్స్ తీసుకుని మొత్తం ఒక్క నరేగాలో 25 డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఒక కాంపౌండ్ వాల్ కానీ, ఒక పంచాయతీ బిల్డింగ్ కానీ, ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక మరుగుదొడ్డి కానీ, ఒక అంగన్వాడీ బిల్డింగ్ అన్ని కట్టేసే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. మనకంటే చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారో మనకు అవసరం ఏముందో చూసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్కు మీరు ముందుకు పోవడం. నేను అందుకని ఒక్క విషయం మీరు